నాటిక తెలుగు రచన శ్రీ సుబ్రహ్మణ్యం. సంచలన వార్త. మేజర్ చంద్రకాంత్ దారుణంగా చంపిన అంతకుడు సత్యం పోలీసులు కస్టడీ నుంచి తప్పించుకు పారిపోయాడు. మేడం, వెనక్కి తిరిగి చూసారో పొడిచి పారేస్తాను. ఎవరు నువ్వు? ఏమిటి దౌర్జన్యం? ఈ గొంతు ఎక్కడో విన్నట్టుంది. ఎవరో చెప్పు. మీ చేత శిక్ష విధింపబడ్డ నిర్భాగ్యుని, తప్పు చేయకపోయినా గురి శిక్ష వేయబడ్డ వారు దౌర్భాగ్యుని. సత్యం నువ్వా? అవును, సత్యాన్ని. కానీ నిజాన్ని కూడా. మేడం, ఎంతో మంది నేరస్తులకు శిక్ష విధించిన న్యాయమూర్తి గారు, అందులో ఆఫ్టర్ రామప్రాయ నన్ను గుర్తుంచుకున్నందుకు సంతోషం. మేడం, వెనక్కి తిరిగి చూడాలని చూశారో వెంటనే పనిచేస్తాను. ఏమిటి అన్యాయం, ఏమిటి అనర్థం? నువ్వు చేసిన నేరానికి ఘోరానికి నీకు ఉరి శిక్ష సరైన న్యాయం. నా తీర్పులో నిరపరాధకు శిక్ష పడటం అసంభవం. నేను వేసిన శిక్ష నీకు సరైనది. నా తీర్పులో న్యాయానికి అన్యాయం జరగనివ్వను. మేడం, మీరు వినడానికి ప్రకారం నా గురి శిక్ష సమంజసం. కానీ అసలు ఏం జరిగిందో దాని వెనుక కారణాలు ఏమిటో అంటే నేను
చెప్తామంటే చుట్టూ విషవలయం. ఏది కోర్టులో కూడా కోర్టులోనూ జైల్లోనూ కూడా అంత విషవలయం. ఈ వ్యవస్థ అంతా బాగా కూడిపోయింది మేడం. మేడం మేడం డోంట్ మూవ్. ఈ టైంలో ఫోన్ మోగిందంటే ఖచ్చితంగా మీ సెక్యూరిటీనే ఉండాలి. మేడం ఎవ్వరూ రాలేదని చెప్పండి, ఏమీ జరగలేదని చెప్పండి. అతి తెలివి ప్రదర్శించారో అరక్షణంలో పొడిచి పారేస్తా. క్షణంలో ప్రాణాలు కలిసిపోతాయి. నువ్వు చంపుతానంటే వెళ్ళిపోయాక పిరిగిదానే కాదు నేను. మేడం నేను చెప్పినంత విన్నాక నేనే లొంగిపోతానంటున్నాను కదా, ఆ తర్వాత మీ ఇష్టం. హలో సెక్యూరిటీ, ఏమిటి ఈ టైంలో ఫోన్ చేసి ఎదురు డిస్టర్బ్ చేశారు? సారీ మేడం, ఇంట్లో ఏదో అనిపిస్తారు. ఇక్కడ అటువంటి ఏమీ లేదు. వెరీ సారీ మేడం, అనుమానం వచ్చినప్పుడు మేము చెక్ చేసుకుంటున్నాము. ఇట్స్ అవుతుంది. ఓకే వెరీ గుడ్. థ్యాంక్ యూ మేడం, చాలా బాగా మేనేజ్ చేశారు. సరే విషయం చెప్పు. న్యాయమూర్తి గురించి న్యాయమూర్తి జస్టిస్ మాధవి మేడం గారిని మీకు ప్రజల్లో చాలా పెద్ద పేరు ఉంది మేడం. ఈ విషయం చెప్పడానికైనా నువ్వు జైలు నుంచి తప్పించుకొని పారిపోయి సరాసరి బయటకు వచ్చింది ఇంటికేనా? కాకపోతే మరేమిటి, నేను చెప్పదలుచుకుంటే కోర్టులో చెప్పాను, అక్కడ చెప్పలేదు అంటున్నాను. ఇక్కడ ఏం చెప్పినా ఇప్పుడు వినే సమయం సందర్భం కాదు. ఓకే, బాగా వేరే నా బాధ్యత చెప్పు. మేడం అదంతా తెలియాలంటే ముందు మీకు నా భద్రత తెలియాలి. నేను ఇప్పుడు అంతా నీ నగలు వెళ్ళాను, కానీ నువ్వు తొందరగా పోలీసుకి లొంగిపో, రేపు కోర్టులో వెళ్తాను. మేడం లొంగిపోమంటున్నారు, లొంగిపోతే నా శిక్ష రద్దవుతున్నారు. అవ్వదు, అది కోర్టు ఆలోచిస్తుంది. పైగా నువ్వు తప్పించుకొని పారిపోయి సరాసరి నా ఇంటికి వచ్చినందుకు నీకు ఇంకా శిక్ష రెట్టింపు అవుతుంది. ఓహో, అయితే నా గురి శిక్ష 2 సార్లు వేస్తారన్నమాట. అయినా అసలు నేనెందుకు చావాలి? ఎందుక? నువ్వు మేజర్ని హత్య చేసావు కనుక, దేశ ద్రోహానికి పాల్పడ్డావు కనుక. హత్య మీ దృష్టిలో, చట్ట దృష్టిలో నేను చేసింది హత్య. కానీ అసలు నాకు ఎవరు చెప్పారు, ఏం జరిగిందో, ఎందుకు చెప్పారు, ఎవరికి చెప్పలేదు. నీ వాదనలంతా కోర్టులో విన్నాను. తలాటవ్వలేని మాటలు, పొందలేని వాదన, బోడిగుడికి మోపాడికి లింకులు, ఇంకా ఏమి రాని మణిపడే నీ మాటలు. మేడం కొన్ని గోడల మధ్య ముందు సీట్లు, కొట్టు గోడల మధ్య కసాయి కసలు, అబద్ధపు రుజువులు, తప్పుడు సాక్ష్యాలు. అందుకే కోర్టులో నా గొంతు మూగపోయింది మేడం. నేను చెప్పుకున్న 4 వ్యక్తులు కూడా 2 రోజులే అయ్యింది. అందుకే జైలు తప్పించి పారిపోయి మిమ్మల్ని నా వేదన వినమంటున్నాను. ఏ చేసినా ముందుగా వేదాన్ని తన వృత్తిగా భావిస్తారు. ఆ తర్వాత విశ్లేషిస్తారు, పరిశీలిస్తారు, ఆలోచిస్తారు, తీర్పు చెబుతారు. బాధ్యత గల న్యాయ నిర్ణేతలు ఏ స్థానాన్నైనా న్యాయస్థానంగానే భావిస్తారు. అందుకే నా బాధ వినండి మేడం. సరే చెప్పు. మేడం అమ్మంటే నాకు ప్రాణం. అఫ్కోర్స్, అమ్మంటే అందరికీ ప్రాణి. ఈ సృష్టిలో ప్రతి ప్రాణికి అమ్మంటే ఒక ప్రత్యేకత. అవును, అమ్మంటే అందరికీ ప్రత్యేకం. కానీ మా అమ్మంటే నాకు మరీ ప్రత్యేకం. మేడం మేము నిరుపేదలం మేడం. మా అమ్మ ఎన్నో కష్టాలు నష్టాల నుంచి ఎంతో త్యాగం చేసి నన్ను ఇంతవాణి చేసింది. ఇది నరహంతకుడి కన్నా దేశ ద్రోహి కన్నా గొప్ప దేశభక్తులు చేసినంత గొప్పగా చదువుతున్నావు. దేశభక్తుడిని చేసింది. అవును, ఈ దేశానికి నిజమైన భక్తుల్ని అందించింది. అందుకే మా అమ్మంటే నాకు అంత ప్రాణం. ఎందుకంటే
Shadow on. Lights off.
అవునండి ఉద్యోగ సంస్థ ఇది చూసుకోండి ఒక నిమిషం ఇదే అనుకుంటుంది అంతేకాదు ఈ రిపోర్ట్స్ బట్టి చూస్తే డాక్టర్ డాక్టరే చెప్తున్నా అర్జెంట్ ఆపరేషన్ చేయించాలి అయితే నేను ఒకటే ప్రాణాలకే గుర్తుకోవచ్చు డాక్టర్ అర్జెంట్ అంటున్నారు అర్జెంట్ అంటే అర్జెంట్ అంటే ఓ 3-4 రోజుల డాక్టర్ 3-4 వారాలు కూడా టైం లేదా 3-4 గంటలు కూడా ఆలస్యం చేయడానికి అర్జెంట్ ఈ చేస్తే చాలా ప్రాణం డాక్టర్ ఈ ఆపరేషన్కి ఎంత ఖర్చు వచ్చింది మీకు ఆరోగ్యశ్రీ కానీ ఇన్సూరెన్స్ కానీ ఉన్నాయా అదేమీ లేదండి అదే ఈ ఆపరేషన్కి సుమారు 15 లక్షలు ఖర్చు 15 లక్షల 15 లక్షలు డాక్టర్ డాక్టర్ డాక్టర్నే చెప్తున్నాను సుమారుగా 15 లక్షల దాకా మా అమ్మలు మీ అమ్మని చూడండి చూడండి ఏ డాక్టర్ అయితే పేషెంట్స్ కోబట్టుగా తన కళలు అయితే ఎక్కడో కొంతమంది ఆ డబ్బు కోసం అప్పుడు పడుతుంటారు అలాగే అందరూ అలాగే వస్తున్నారు అంత డబ్బించుకోవాలని అసలు ఉంటుంది మా అమ్మని మీరే ఎలా రక్షించండి ఈ ఫెసిలిటీ కేవలం సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్లో ఉంటుంది మీరు చదివితే ఫీజు పడదు ఆ ఫీజులు నేను కాస్త తగ్గించుకోవాలి అందరికీ ఆపరేషన్ ఈ ఆపరేషన్ తొందరగా చేయించాలి ఆలస్యం అయితే ప్రాణాలు అలాగే కొంచెం తగ్గించే ఏర్పాటు కూడా అవుతుంది లేదా మనం తగ్గిస్తే చూసుకోవాలి కానీ ఆపరేషన్ మాత్రం లేదు ఎంత తప్పు చేసినా సరే ఎంత కష్టపడైనా సరే నేను తీసుకుంటాను నాకు బతకాలనే ఉంది ఎందుకో తెలుసు మన పరిస్థితులు చిక్కబడి నీకు ఒక మంచి ఉద్యోగంలో స్థిరపడి చక్కని పిల్లల్ని పెళ్లి చేసుకొని మన ఇంటికి కోడలుగా తీసుకొస్తే ఆనందంగా నీ సంసారం పిల్ల బాగుంది
మరి నేను అమ్మేస్తాను. ఇలా ఇది ఒక పెద్ద రాజవారి ఎంత వస్తుంది మహా అయితే చూడతున్నారు. అలా అయితే మనకి మన గురించి అనుకుంటారు, అది కూడా అమ్మేస్తాను. మహా అయితే కూడా పిచ్చాలోచన మరి ఉన్నది అమ్మేసుకుంటే ఒక ఆధారం పోగొట్టుకుంటే నీడు లేకుండా పోతావుగా, ఇది లేకుండా ఘోష పడిపోతుంది. మరి మరి నేను ఎలా బ్రతికించుకుంటేది? అంత డబ్బులు జ్ఞానం లేదు, అమ్మాయి అప్పు సొప్పు చేసి తెచ్చినా తీర్చడం లేదు. మనకి అమ్మది మాత్రం డబ్బులుగా బహుశా తన దగ్గరికి తప్పించుకోవాలని ఆ దేవుడి నిర్ణయం బాగుంది. విధి రాతకి దుర్నిర్మై కష్టాలు పంపించుకో, కష్టాలు పంపించుకో. లేదమ్మా, నేను ఎవరైనా బ్రతికించుకుంటాను, కానీ ఎలా ఎలా ఎలా? బాబు 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 వద్దు వద్దు. లైట్స్ ఆఫ్. Lights on. Scene repeats. మేడం, వాస్తవానికి జరిగింది అలా అలా డబ్బు కోసం రాత్రిగా పగలంగా తిరుగుతున్నాడు. ఇది ఖరీదైన బంగ్లా కనపడింది. నాకు మా అమ్మ గుర్తొచ్చింది. మేడం, ప్రతి భగవంతుడికి బలహీనమైన క్షణాలు, ఆ బలహీనమైన క్షణాలనే బలమైన తప్పులు చేస్తూ ఉంటాను. నేను మంచిది కాబట్టి మందగించి మా అమ్మ చేయవలసిన ఆపరేషన్ గుర్తొచ్చింది. అంతే అంతే, నా కళ్ళకు డబ్బే కనపడింది. అన్యాయం చేసిన నా కాళ్ళు ఆ బంగ్లా అడుగులు తీసింది. వెంటనే ప్రహరీ గోడ దూకి ఆ బంగ్లాలో ప్రవేశించాను. అక్కడ 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 పారిపోయాడు. అలా పారిపోయాడు. మేడం, జరిగిన నిజం మొత్తం మీకు చెప్పాను. ఇప్పటికి ఏం న్యాయం చేయాలో మీరే చేయండి. ఇందులో 100 కోట్లు విలువ చేసే వర్షాలు మన దేశ రక్షణ పత్రాలు ఉన్నాయి మేడం. అవును మేడం, ఇదిగోండి ఈ రేఖ దీన్ని చూడండి మేడం. నేను వాడిన కత్తి అది కూడా మీకు ఇస్తున్నాను. ఇక మీ ఇష్టం. Don't move. మేడం మేడం జరిగింది మొత్తం మేడం. ఎవరికి ఫోన్ చేస్తున్నారు మేడం? Hello, security. మేడం Yes, madam.
ఓకే లైట్స్ ఆఫ్ సైలెన్స్ 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 కేసు నంబర్ 234/2014 స్టేట్ వర్సెస్ సత్యం పబ్లిక్ ప్రాసిక్యూటర్ పరంధామయ్య గారు. సత్యం 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 పబ్లిక్ ప్రాసిక్యూటర్ పరంధామయ్య గారు, ఇది పరంధామయ్య గారు, ఇది పరంధామయ్య గారు. ఈ డాక్యుమెంట్ సత్యం అనే వ్యక్తి ఉరిశిక్ష విధించబడ్డాడు. దాంతో పకడ్బందీగా ఉండే పోలీసులు ఎస్కాట్ నుంచి తప్పించుకోవడమే కాకుండా జస్టిస్ మాధవి మేడం గారి ఇంట్లోకి అర్ధరాత్రి దొంగతనంగా ప్రవేశించడమే కాకుండా నాకే ఉరిశిక్ష విధిస్తావా అంటూ ఆమెను కత్తితో బెదిరించి చంపబడ్డాడు. కాబట్టి అసలు ఇతను పోలీసుల కస్టడీ నుంచి ఎలా తప్పించుకున్నాడు, జస్టిస్ మాధవి మేడం గారి ఇంట్లోకి ఎలా ప్రవేశించాడు అన్నది సమగ్ర దర్యాప్తు జరిపించి అందుకు తగిన బాధ్యులపై తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా మనం లేదు లేదు, నేను చంపడానికి ఆ ఇంటికి వెళ్ళలేదు. నాకు జరిగిన అన్యాయం అసలు జరిగిందని చెప్తున్నాను మాత్రమే ఆ ఇంటికి వెళ్ళాను. సత్యం మీ కోర్టును చెప్పుకుని పెట్టుకుంటున్నాం. మేము అనుమతించినప్పుడు మాత్రమే మీరు మాట్లాడాలి. ఇంకా ప్రొసీడ్. ఇతనికి జరిగింది అన్యాయం అన్న. ఇప్పుడు కావాల్సింది న్యాయం. న్యాయాన్ని ఈ విషయంలో జస్టిస్ మాధవి మేడం గారు ఉన్న ట్రాక్ రికార్డు చాలా గొప్పది. ఆమె దృష్టిలో న్యాయం అంటే ఒక పిలుగులండి. ఆమె తీర్పు అన్యాయాన్ని ఖండిస్తుంది, న్యాయాన్ని రక్షిస్తుంది. అటువంటి ఆమె ఇచ్చిన తీర్పుకు వంటలు పెట్టడం అంటే అగ్నికి చదరపట్టడం లాంటిది కాదు. ఇది సత్యం. ఈ కేసులో మీరు చెప్పుకోవాల్సింది ఏమైనా ఉందా? ఇంటి కోర్టు నాకు అన్యాయం జరిగింది వాళ్ళు. అది ఈ కోర్టుకు సంబంధం లేదు. ఉంది ఉంది, ఈ కోర్టుకి సంబంధం ఉంది వాళ్ళు. ఉండదు ఉండదు ఉండదు. ఆ కేసు లేదు, ఈ కేసు లేదు. అదేంటి, ఇంటి కోర్టు నాకు అన్యాయం జరిగింది కదా, నేను జైలు తప్పించుకోవాలి జస్టిస్ మాధవి మేడం గారిని ఆశ్రయించింది. అబ్జెక్షన్ అసలు ఎక్కడో జరిగిన విషయాలు ఈ కోర్టుకి ఇక్కడ చెప్పాలనుకోవడం న్యాయ సూత్రాలకే విరుద్ధం. మీరు న్యాయమూర్తికే న్యాయశాస్త్రాల గురించి చెప్తున్నారు. సారీ సారీ, ఐఎమ్ వెరీ సారీ. కానీ వాళ్ళు చెప్పుకోనివ్వండి. అవును సత్యం, మీ తరఫున వాదించడానికి లాయర్ ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు, నాకెవరు లేరు, నాకెవరు ఒక్కలేదు. నాకేం వాదించుకుంటాను. ఉన్నారు ఇవాళ ఉన్నారు. జస్టిస్ మాధవి గారు. ఎస్ ఉన్నారు, నేనే లాయర్. ఇట్స్ టూ మచ్ మేడం. హౌ ఇట్ ఇస్ పాసిబుల్? వైట్ ఉన్నారు. క్రింది కోర్టులో మీచే విచారించబడి మీచే శిక్ష విధించబడ్డ ఖైదీ తరపున మీరిచ్చిన తీర్పుకి మీరే ఎగరెస్ట్గా వాదించడం విడ్డూరంగా లేదు. ఎస్ ఇద్దరు నేను మరి క్రింద కోర్టులో అతనికి మీరు ఎవరిగా వాదించారుగా, అవును. ఇప్పుడు ఆ నేరస్తులకు ఎందుకు ఎగ్రెసివ్గా వాదిస్తున్నారు? అది 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 ఆ, అదే మీ ప్రశ్నకు సమాధానం ఆ నాన్సుడే. యువరాగా పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు అడిగింది మంచి ప్రశ్న. అయితే అప్పుడున్న రుజువులు సాక్ష్యాల కారణంగా అలా జరిగింది. ఇంకా నిజాలు బయటకు రాలేదు. ఆ కేసును రివ్యూ చేయడం న్యాయ సూత్రాల్లో ఒక భాగమే కదా. నేను విచారణ చేసి నా చేతులు చేపట్ట ఖైదీని నేనే జడ్జి స్థానంలో కూర్చొని అందుకు నేనే వ్యతిరేకంగా తీర్పు చెప్పే అవకాశం కానీ అధికారం కానీ నాకు లేదు. అందుకే నా జడ్జి పదవికి రాజీనామా చేశాను. జడ్జి పదవికి రాజీనామా చేశారు. రాజీనామా చేసి రాయిగా వచ్చారు. జరిగిన పొరపాటును సరిదిద్దుకోవడానికి, వాస్తవాలను విశదీకరించడానికి, ఇతర తరపున లాయర్గా వాదించడానికి వచ్చాను. వివరాలు కింద కోర్టు జడ్జిగా నా రాజీనామా ఆమోదించబడిన
Permission granted. We will proceed. థ్యాంక్ యూ రాజా, థ్యాంక్ యూ. సత్యం, ఆ రోజు దొంగతనం చెప్పిన ఆ బంగ్లాలో ఏం జరిగిందో నీ మాటల్లో నువ్వే చెప్పు. మా అమ్మ ఆరోగ్యం కాపాడుకోవడం కోసం దొంగతనానికి ఎన్నో ఖరీదైన బంగ్లాలో ప్రవేశించాను. అది ఒక మేసేజ్ అంటే అక్కడ ఏం జరిగిందంటే Lights off. Start. या अल्लाह की कसम आइए श्रीमान जी आइए नमस्कार मेरे साहब नमस्कार मीठी मर्यादा आपको बागा नौकरी है नीरू माँ बहुत अच्छा मान Well, कैसे चला? कैसे है बोलिए मेरे साहब मीठी माँ की बहुत अच्छा दोस्त है जिगरी दोस्त है मीठी माँ कंटे मारी कब्बड़ కాకపోతే క్యాష్ కి బదులు వజ్రాలు తెచ్చాం. What? नमन कैश करना चाहते हैं? అరే భాయ్ సాబ్ క్యాష్ కావాలి అంటే అన్ని కోట్లు ట్రక్కులు తీసుకురావాల్సి ఉంటుంది. Yes, you are correct. అంత క్యాష్ క్యారీ చేయాలంటే బారులో ప్రాబ్లమ్స్ వస్తాయి. మంచి పని చేశారు. అయితే మా దేశ రహస్యాలు రక్షణ రహస్యాలను మీకు ఇచ్చే ముందు अपन का डील फाइनल करेंगे. अच्छी बात है साहब తీసుకోండి 10 crore. What? हाँ 10 crores? क्या सुलेमान भाई? You know, Indian population of 40 crores. माँ सेठी का रहस्याలు after 10 crores? No, not at all. అయితే తీసుకోండి మేజర్ సాబ్ 20 crore. 20 crores. ఇదేమన్నా 2020 క్రికెట్ మ్యాచ్ అనుకున్నావా? అయితే వన్ మ్యాచ్ 50 crore. भाई 2029 50-59 तो फिर टेस्ट मैच. यस టెస్ట్ మ్యాచ్ అంటే 5 days 5 into 50 250 crore. అలాగే మాట్లాడుకుంటూ కూర్చుంటే ఔషధంలో మనం చేస్తావు. మేజర్ సాబ్ ప్లీజ్ మై రిక్వెస్ట్ 90 crore. भाई एक ही बात बोल रहा हूँ,
100 crores కి ₹1 తగ్గేది. If you interested, deal okay. either cancel. ఇదే డీల్ వేరే కంట్రీలో చేసుకుంటాం. బాయ్ ఇందులో నేను ఒక్కనే కాదు, పెద్ద పెద్ద బిగ్ షాట్స్ ఉన్నారు. ओके ओके उसका बात नहीं है। ठीक है 100 करोड़ फाइनल करेंगे। हाँ ठीक है। अरे आप पेपर दीजिए, वो देखने के बाद हम ये पैसे देते हैं। गलत करने से कई भी చేస్తాం। సులేమాన్ జీ, ఈ మేజర్ చంద్రక నమ్మకానికి పెట్టింది పేరు. అవును నమ్మకం ద్రోహానికి పెట్టింది। వాట్? कुछ नहीं मेजर साहब। भाई हाँ। पैसा में परमात्मा है। आत्मा नहीं परमात्मा है, ये पैसा में पूरा दुनिया है। वो पैसा हमारे हाथ में है। ये देश का रक्षण पत्र मेरा मुट्ठी में है। फिर दोनों हाथ मिला कर करेंगे। हमारा पैसा तुम्हारा, हमारा देश रक्षण पत्र तुम्हारा। ఏం జరుగుతుంది? Hey, ఏం జరుగుతుంది ఇక్కడ? who are you? Joro. నేను ఒక దొంగని. What? ఎన్ని గుండెవాడి ఈ మేజర్ చంద్రకాంత్ దొంగలు వస్తావు? How dare you? అవును, నేను దొంగని. నాకు డబ్బు చాలా చాలా అవసరంగా ఉంది. అందుకే ఈ ఇంటికి దొంగతనానికి వచ్చాను. కానీ ఇప్పుడు ఈ ఇంటి దొంగని పట్టుకున్నాను కాదు, ఒక దేశద్రోహిని పట్టుకున్నాను. నీ ఆట కూడా కట్టిస్తాను. ఎన్నో ఏళ్ళుగా మిలిటరీలో పేదలుగా కొనసాగిస్తూ కాస్త అనుమానం కూడా రావడంతో జాగ్రత్త పడుతున్నారు. బినామీ కోర్టు సంపాదించారు, ఎన్నో ఫ్యాక్టరీలు కట్టించారు. ఈ సమాజంలో పెద్ద మనిషిగా దేశభక్తులు చెల్లబోతున్న నన్ను నా ఇంట్లో అస్త దొంగని దేశభక్తులు నిర్మిస్తా. సేవన్ వారి పేరు తీసుకో. వీడి ఆట నేను కట్టిస్తాను. నా ఇంట్లోకి వచ్చి నన్ను నిర్మిస్తావు. ఈ అనుభవం ఎంతమంది చూసింటారు. నేను వాస్తవానికి దొంగని కాదు, కేవలం మా అమ్మ ఆరోగ్యం కాపాడుకోవడం కోసం మాత్రమే దొంగగా మారాను. కానీ నువ్వు దేశద్రోహి. మన భరత మాతను విదేశాలు పంపేశావు. మన దేశ రక్షణ పత్రాన్ని వేలం వేసి మరీ అమ్ముతున్నావు. నువ్వు ఒక దేశద్రోహి. నిన్ను ఎలా వచ్చిందని నువ్వు నన్ను ఏం చేయలేదు. సులేమాన్ భాయ్ పత్రం లేకొచ్చి. ठीक है अरे बदमाश, నేను మీరు మిలాకట్టయితే పూరా ఇండియానే కథం చేస్తాం। ఇంకొక లెక్కన భలే చిక్కగా కూలిపోదు. సులేమాన్ భాయ్ పేపర్స్ నా చేతికి వచ్చిన తర్వాత ఇంకా ఈ వర్షం మీకెందుకు ఇస్తాం బాయ్? You cheat! Suleiman! You cheated! You stolen! I will kill you! I will kill you! You bastard! I will kill you! He made it to the मेरा पैसा दे दो, दे दो, नहीं तो शूट करूंगा, नहीं तो शूट करूंगा। Lights off.
లేకుండా జైల్లో ఉంది నాకు ఒక్క రూపాయి కూడా ఫీజు తీసుకోకుండా నీకు సహాయం చేస్తానని ఇదిగో ఈ పెద్ద మనిషి నన్ను నమ్మించాడు. ఆయన మాటలు నమ్మి నేను ముందుకు సాగాను. అయితే జైల్లో నమ్మిన మత ప్రయోగం జరిగింది వాళ్ళు ఆ కారణం చెప్పిన కింది కోట్లు ఏమీ చెప్పుకోలేకపోయాను. అలానే రుజువులు సాక్ష్యాలు కూడా ఎక్కడో నేను చెప్పలేకపోయాను వాళ్ళు. ఇతను చెప్పేది నిజమే అయితే మరి ఆ ఆధారాలు ఆ సాక్ష్యాలు ఎక్కడ ఉన్నాయో చెప్తానండి. వాటి ప్రాచీన ప్రదేశాన్ని తీసుకువెళ్ళి వాటిలో పాటు రేఖాచిత్రాన్ని ఇదిగో జస్టిస్ మాధవి మేడం గారికి ఇచ్చాను. మేడం గారికి ఇచ్చాను. యువరాజా ఈ ముద్దాయి నాకేం రాష్ట్రపత్రాలకు వజ్రాలు ఇవ్వలేదు కదా. మేడం మీరు కూడా నేను కూడా పైగా అర్ధరాత్రి నా ఇంటికి వచ్చి నాకు ఉరి శిక్ష విధిస్తావా అంటూ కత్తితో నాపై దాడి చేసి హత్య ప్రయత్నం చేయబోయారు. యువరాజా అక్కడి నుంచి తప్పించుకునే వెలుగులాటలో ఇదిగో నా చేతి గాయం కూడా అయింది. ఆ పిలిపి అక్కడ వేలు ముద్రలు ఉన్నాయి. ఈ కేసులో 8గా ఏర్పాటు చేయబడ్డాయి. మేడం మీరు కూడా ఇలా మాట్లాడుతున్నారా? ఎంత అన్యాయంగా మాట్లాడుతున్నారు మేడం. నాకు ఇప్పుడు అర్థమవుతుంది. ఆ 100 కోట్ల విలువ చేసే వచ్చారు మీరు కాసేలా చూస్తున్నారు. ఇది అన్యాయం, ఇది అక్రమం, ఇది దారుణం మేడం, దారుణం. సత్యం నీ ఇంట్లో కాఫీ ఇచ్చారు. ఇది కోరుకోవాలి, సరిగ్గా ప్రవర్తించండి. దీన్ని బట్టి అర్థమవుతుంది ఏముంది అంటే ఇతను మామూలు క్రిమినల్ నోటోరియస్ క్రిమినల్, చాలా గొప్పగా కొట్టుకోగలుగుతున్నాడు. ఎవరో పాకిస్తాన్ చేసి ఏజెంట్ అంట మేజర్ని 100 కోట్లకు కొనేపోయాడు. అది చూసి ఈయనగా ఎదిరించాడు. అది ఇప్పుడు భయంకరంగా ముందుకు మన కొత్త డ్రామాకు తెరపిస్తున్నాడు. ఇది డ్రామా కాదు. వాడు ఉన్నాడు వాడిని నేను ఆ రోజు ఆయనతో ప్రత్యక్షంగా చూశాను. వాడితో పెళ్ళున్నాడు. కానీ వాడు నా చేతి నుంచి తప్పించుకోలేకపోయాడు. వాడి పేరు ఆ మేజర్కి వాడికి సంభాషణలో వాడి పేరు ఇమ్రాన్ ఖాను, సులేమాన్ ఖాను ఇలానే ఏదో అంటుండగా విన్నాను. ఓకే నువ్వు చెప్పినట్టే ఆ సులేమాన్ ఖానో ఇమ్రాన్ ఖానో ఉన్నాడుగా ఉంటే అతను ఇంత ముందు అంటే ఈ సంఘటన జరగక ముందు కానీ ఆ తర్వాత కానీ ఎప్పుడైనా ఎక్కడైనా చూసావా? లేదు, చూడలేదు. అప్పుడే చూశాను, అక్కడే చూశాను. లేదు, అప్పుడే చూశాను, అక్కడే చూశాను. వెరీ గుడ్ ఓకే. ఆ విదేశీ ఏజెంట్ ఎవరో సులేమాన్ ఖానో ఇమ్రాన్ ఖానో ఉన్నాడని అనుకున్నాను. కనీసం అతనికి ఎలా ఉన్నాడో అయితే చెప్పానండి. చెప్పు అతను అచ్చం మీలానే ఉంటాడు. కానీ ఆ రూపం మాత్రం మీకు కాదు. వెనకటి ఎవరు ఎదిరినారన్నా ఎర్రచీర కట్టుకున్న ప్రతిదీ నా పట్ల మాట్లాడుకుంటుంది కదా. దీన్ని బట్టి చూస్తే ఇతను కొన్ని కుతంత్రాలు చేసే కన్ని క్రిమినల్ అయి ఉండాలి, లేదా పిచ్చివాడు అన్నా అయి ఉండాలి. రానా? అవును కదా, నాకు అదే అనిపిస్తుంది. ఇది నిజంగా పిచ్చివాడేమో అనిపిస్తుంది. మేడం అవును కదా, కాకపోతే ఏమిటి, చదువుకున్న వాడేమిటి, దొంగతనానికి వెళ్ళడం ఏమిటి, అక్కడ మేజర్ని చంపడం ఏమిటి, దొరికిపోయిన తర్వాత ఏం జరిగిందో కోర్టులో చెప్పలేకపోవడం ఏమిటి, తీరా శిక్ష పడ్డాక తప్పించుకొని పాల్గొని సరాసరి నా ఇంటికి వచ్చి నన్ను చంపపోయింది కాక ఆ వజ్రాలు రాష్ట్రపత్రాలు నాకు ఇచ్చారని చెప్పడం ఏమిటి కదా. దాంతోపాటు ఎవరు అమ్మాయికు చిత్రపటం కూడా నాకు ఇచ్చారని చెప్పడం ఏమిటి కదా. అవును కదా, ఇతని వెనక చాలా రాకెట్ ముఠా ఉంది. ఇదిగో అతగాడి చేసి ఇచ్చిన అవకాశం. ఆ చిత్రపటం నిజమే, ఆ విదేశీ ఏజెంట్ నిజమే. ఇప్పటికీ ఆ విదేశీ ఏజెంట్ కానీ ఆ ముఠావాళ్ళు కానీ ఇక్కడ మార్గదర్శనాలు ఉండి ఉంటారు. ఎందుకంటే ఆ వచ్చాను మన దేశ రక్షణ పత్రం ఇంకా నా దగ్గర ఉన్నాయి. వాళ్ళ దేశం
permission granted. We can proceed. సిఐ గారు Yes, madam. Okay, madam. అతనికి తగిలించున్నాను మీసాలు. ఇతనే శ్రీమంతం, ఇతనే శ్రీమంతం. యువర్ ఆనర్, శ్రీమంతం. Shiv. Don't move. Your Honor, మా పరిశోధనలో ఇతను ఒక విదేశీ ఏజెంట్ అని తెలిసింది. ఇప్పటికైనా నిజం చెప్పు. నువ్వు పాకిస్తాన్ ఏజెంట్ అవునా కాదా? చెప్పు. యువరాజా, ఇక్కడ పేరు సులైమాన్ ఖాన్. గత 30 ఏళ్ళగా మన దేశంలోనే ఉంటున్నాను. పాకిస్తాన్ కుక్క, ఒక స్లీపర్ లెస్, మన దేశంలోనే పరంధామయ్య అనే పేరుతో పిలువబడుతున్నాడు. లాయర్గా, రియల్ ఎస్టేట్ వ్యాపారిగా ఈ సమాజంలో పెద్ద మనిషిగా చలామణి అవుతున్నారు. అంతేకాదు యువరాజా, అసలు కార్యక్రమాలు చలామణి చేస్తూ మన దేశంలో ఉగ్రవాద కార్యక్రమాలు కూడా నడుపుతున్నారు. ఇందాక సత్యం చెప్పింది నిజం. ఇతరుపై మత్తు ప్రయోగించింది కూడా అతనే. ఆ మత్తు ప్రభావంతోనే సత్యం కోర్టులో వజ్రాన్ని రహస్యపత్రాలను తాను ఇవ్వలేకపోయాడు. ఓకే మిస్ మాధవి గారు, సత్యం చెప్పింది నిజమేనంటున్నారు. బాగుంది. కానీ ఇదే సత్యాన్ని ఇప్పుడు దోషిగా పెట్టారు. ఎందుకు కాపాడుకుంటున్నారు? ఎందుకంటే ఆ రహస్యపత్రాలు వజ్రాలు ఎక్కడున్నాయో అతనికి తెలియదు కనుక సత్యం నడుపుతుంటే ఎప్పటికైనా అతనికి ప్రమాదం. అందుకే అతన్ని నిందితుడిగా నిర్ధారించి మళ్ళీ ఉరిశిక్ష పడేలా శక్తివంచన లేకుండా ప్రయత్నం చేస్తున్నాడు ఈ సులైమాన్ ఖాన్. ఆ మాధవి గారు, ఆ రహస్య పత్రాలు వజ్రాలు ఎక్కడ ఉన్నట్టు? యువరాజా, ఆ రహస్యపత్రాలు వజ్రాలు నా దగ్గరే ఉన్నాయి. ఎస్ యువరాజా. ఇందాక నేను చెప్పింది అవసరం. సత్యం నాకు ఇచ్చిన మాట నిజం. సత్యం ఇచ్చిన ఆ ఊహ చిత్రంలో ఒక మొహాన్ని చూసి వైనా అతను ఇచ్చిన చాక్లెట్ నా చేయి వస్తున్నాను. అతను ఇచ్చిన ఆ ఊహాన్ని చూసి వైనా ఆ వ్యక్తి ఈ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎందుకు అయి ఉండకూడదని నాకు అనుమానం వచ్చింది. అప్పుడు మన సిఐ గారిని ఆదేశించాం ఇంకా వివరాలు సేకరించమని. వివరాలు నా దగ్గర ఉన్న సాక్ష్యాలు, రుజువులు, సాక్ష్యాలు అన్నీ కూడా మేము ఆల్రెడీ కోర్టులో సబ్మిట్ చేశాను. ఇంతకు రావాలని అందిస్తున్నాను. వెల్డన్ మాధవి గారు, వెల్డన్. మాధవి గారు సమర్పించిన సాక్షాత్కారాన్ని బట్టి ప్రాథమికంగా ఈ కోర్టు ఈ సులేమాన్ ఖాన్ పరంధామై దోషిగా నిర్ధారిస్తూ పోలీసు వారిని తీసుకోవలసిందిగా ఆదేశిస్తున్నాం. అలాగే ఈ సత్యాన్ని నిర్దోషి అయినా ఇతని సందర్భాత్మకంగా చేసిన కొన్ని చర్యల వల్ల ఇతనికి 2 ఏళ్ళు సాధారణ జైలు చేస్తున్నాం. అంతేకాకుండా ఇతను ప్రదర్శించిన దేశభక్తికి మెచ్చి ఇతనికి సత్కారం చేయవలసిందిగా ప్రభుత్వాన్ని సిఫార్సు చేయడమైంది. మరో ముఖ్య విషయం, ఈ కేసులో ఛేదనలు, పరిశోధనలు మాధవి గారు ప్రదర్శించిన ధైర్య సాధన అభినందించకుండా ఉండలేకపోతుంది. ఇంతటితో ఈ కేసు ముగిస్తున్నాం. The court is adjourned. Move on. వీళ్ళు మా అమ్మని చూస్తున్నారు మేడం. అదే ఎస్ నిజంగా తెలుసు. మీ అమ్మ ఒక దేశభక్తిని తయారు చేసింది. ఆమె దేశభక్తికి నా అభిమానం. మీకు అభిమానం సేవ. सारे जहां से अच्छा हिंदू सीता हमारा हमारा सारे जहां से अच्छा।